తెలంగాణ ప్రభుత్వం లోపల జరుగుతున్న రైతులకు ఎంతో ఉన్నాయి. కేసీఆర్ ఉండగా సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున రైతు బంద్ వేసేవారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంద్ అయిపోయింది. రైతు బంద్ సాగడం లేదు. ఒకసారి 15,000 ఇస్తా అంటాడు, ఒకసారి 10,000 ఇస్తా అంటాడు, ఒకసారి 12,000 ఇస్తా అంటాడు. ఆ 12,000 లేదు, 10,000 లేదు, 15,000 సున్నా లోన్లో ఉన్నాయి ఇవన్నీ ఇచ్చేటి. అందుకోసమనే మన రైతుల తరఫున కోరేది ఏంటంటే ఈ యొక్క మనకు 15,000 రూపాయలు రైతు బంద్ వచ్చేంత వరకు అందరము ఉద్యమించాలని కోరుకుంటున్నాను. అట్లే నాకు 9 ఎకరాల భూమి ఉంది. నాకు సంవత్సరానికి కేసీఆర్ 90,000 రూపాయలు వస్తుండే. ఆ 90,000 లేదు, 10 పైసలు లేవు, 90 పైసలు లేవు, అన్ని సున్నాలే ఈయన చెప్పేటి. అందుకోసమనే ఈ యొక్క ప్రభుత్వం గద్దె దిగంత వట్టుకు అందరం కలిసి పోరాడాలని కోరుకుంటున్నాను. అద్దురా రేవంతు అద్దురా, మన కేసీఆర్ ముద్దురా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఎవరైనా? అరుగుని వెంకరెడ్డి అన్న ఇక్కడ. హలో అన్న. సార్ జరగాల బాబు, మీడియా ప్లీజ్. కొద్దిగా పక్కకు బ్రదర్. నా పేరు వెంకటరెడ్డి, గ్రామం బుస్సాపూర్, మండల్ మెండోరా. రుణమాఫీ గురించి ముఖ్యంగా ఏంటంటే, రుణమాఫీ మా ఇంట్లో 3 పాస్బుక్లు ఉన్నాయి సార్. 3 1,20,00,000 రూపాయలు, మా బిడ్డకు 1,00,000 రూపాయలు. ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు సార్. ఎందుకంటే రుణమాఫీ గురించి ఎంత ఆ సార్ దగ్గరికి పోయినాం, ఇటు బ్యాంకులకు పోయినాం సార్, ఒక్కటి కూడా కాలే. అందుకే మా విలేజ్లో దాదాపు 600 అకౌంట్లు ఉన్నాయి సార్. 600 మినిమం 150 అయినాయి, 25% అయింది సార్. ఇంకా 75% కాలేదు సార్. మొన్న రీసెంట్లా సార్ బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది సార్ నాకు. ఏమైనా రుణమాఫీ కట్టదా కాకుంటే నువ్వు రెన్యువల్ చేసుకోవాలి సార్ అని బట్టే. సార్ రెన్యువల్ అంటే ఏంటి సార్? మాకు రైతు రేవంత్ రెడ్డి కట్టద్దని చెప్పింది కదా సార్ అనే అన్న. లేదు సార్ కట్టాల్సిందే, లేకుంటే మేము ఇంటికి వస్తామని సార్ అని బట్టే. సార్ మరి మాకు అధిక వర్షాల వల్ల పసుపు అంతా దెబ్బతిన్నది, మొక్కజొన్న రాలేదు, మా కట్టే పరిస్థితులు లేం. మీరు ఏం చేయాలి సార్? మాకు సార్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఏం చెప్పిందంటే కట్టడం చెప్పింది రేవంత్ రెడ్డి సార్. ఎందుకు కట్టాలా సార్ అంటే, లేదు మీరు మీ ఇష్టం, కట్టకుంటే మీ ఇంటికి వస్తాం సార్ అని బట్టే. ఏం చేస్తాం? మాకు అధిక వర్షాల వల్ల పసుపు దెబ్బతిన్నది సార్, మొక్కజొన్న రాలేదు. ఈ పరిస్థితులలో సార్ మీ దయచేసి పెద్దలందరూ రైతులందరూ కలిసి ఉద్యమించి 2 లక్షల రుణం అయ్యేదాకా అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరుచున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. ఏ బ్యాంకే వెంకటరెడ్డి అన్న? ఎస్బీఐ అన్న. ఎస్బీఐ పోచంపాడ. అవును సార్. కట్టకపోతే ఇంటికి వస్తామంటున్నారా? అవును సార్. బ్యాంక్ వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికే ఉమ్మనాలే మీరు. నేను అదే చెప్పాను సార్, ముఖ్యమంత్రి కట్టేద్దామని సార్. మీరేంది సార్ అంటే, లేదు వాళ్ళ రూల్స్ అలాగే, మా రూల్స్ మాకే అనబట్టి సార్. అందుకే అని చెప్పేసి ఈ అవకాశం పెద్దలకు అందరం కలిసి కట్టుగా రైతులందరూ కలిసి రుణమాఫీ అయిందాక వేదిక మీద పెద్దలందరూ కలిసి కూడా అందరూ కలిసికట్టుగా పోరాడి ఉద్యమించి రుణమాఫీ అయిందాక మాత్రం ఖచ్చితంగా వెంబాడి కాంగ్రెస్ ప్రభుత్వం దించేదాకా దీన్ని అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నర్సారెడ్డి కొత్తపల్లి మాట్లాడతారా? రైతు నర్సారెడ్డి మీరు? సార్, నేటి ఈ యొక్క రైతు అధ్యయన కమిటీకి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు మంత్రివర్లకు మరియు అట్లాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి రైతుకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసపూరిత ప్రభుత్వం అని ఇప్పుడు పబ్లిక్ తెలిసింది కాబట్టి, ఇంతకుముందు వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదీ అబద్ధం అని చెప్పి 1 సంవత్సరంలో ప్రతి రైతు కనుక్కున్నాడు కాబట్టి, అప్పుడు కాంగ్రెస్ కు ఓట్లేసిన వాళ్ళే ఇప్పుడు ప్రతి కూడల దగ్గర కానీ ప్రతి హోటళ్ల దగ్గర కానీ అరే మోసపోయినామని అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు సార్. మా గ్రామాలకు వస్తే ఇంకోటి ఏంటి సార్, రైతు రుణమాఫీ అని చెప్పాడు. ఒకటి సార్, మీరు కాకుండా మాతో పాటు మీరు కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. మనం